యూట్యూబ్ బంధువులకు స్వాగతం. హేమ గురించి మొన్నే చెప్దాం అనుకున్నా, కానీ పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మాట్లాడదామనే ఉద్దేశంతో ఆగడం జరిగింది. ఇప్పుడు చూసాం కదండి, ఆవిడ డ్రగ్ తీసుకున్నారు, దాని నుంచి పాజిటివ్ అనేది వచ్చింది. అయితే ఈవిడ మొదటి నుంచి కూడా అంటే స్టార్టింగ్ పీరియడ్ కాదు, కానీ ఆవిడ మ్యారేజ్ అయిన తర్వాత కొంత ఫేమ్ వచ్చిన తర్వాత, మ్యారేజ్ కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తినే చేసుకుంది. ఆ తర్వాత కొంత పరిచయాలు ఏర్పడిన తర్వాత, ఈ పరిచయాలు ఏర్పడడం అంటే ఫస్ట్ నుంచి కూడా ఈవిడ ఏంటంటే, ఒకప్పుడు మీకు గుర్తుందో లేదో ఒక విషయం విన్నాం మనందరం కూడా. ఏమనంటే, ఈవిడ ఫేస్బుక్లో కనుక ఏ యాంకర్ కానీ హీరోయిన్ కానీ ఈవిడతో కలిసి ఫోటో దిగితే వాళ్ళు అన్నింటికీ రెడీగా ఉన్నట్టు. అంటే ఈవిడ వాళ్ళని ఇది చేస్తుందన్నమాట, ప్రమోట్ చేస్తుంది. ఏ విధంగా అనేది మీకు తెలుసు కదా, ఇండస్ట్రీలో ప్రమోషన్ అంటే ఎట్లా ఉంటుందో మీకు తెలుసు, అది ఆడవాళ్ళ విషయం. సో ఈ విషయం బాగా బయటకు వచ్చింది. బయటకు వచ్చినా కూడా ఎవరు ఏం మాట్లాడలేకపోయారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఇద్దరు కూడా మేజర్సు, అది వాళ్ళు ఇష్టపడి వాళ్ళు కూడా ఏదో కెరియర్ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో ఇష్టపడి చేస్తున్నది కాబట్టి ఎవరు పట్టించుకోలే దాన్ని. అందులో ఇండస్ట్రీలోనే ఫ్రాంక్లీ చెప్పాలి అంటే ఆడాళ్ళ పిచ్చి ఎక్కువ. ఇది వాస్తవం అండి. హీరోల దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ వరకు, డబ్బింగ్ ఆర్టిస్ట్ సప్లయర్తో సహా ప్రతి ఒక్కడు కూడా ఆడపిల్ల కనిపిస్తే ప్రతి ఒక్కడు అండి, ఈవెన్ వాడు ఏ గుర్తింపు లేకుండా ఒక సినిమాలో ఎక్కడో కనపడ్డోడు కూడా కొత్తగా వచ్చిన ఆడపిల్లకి ట్రై చేస్తూనే ఉంటాడు. అలా ఉంటుంది ఇండస్ట్రీలోనే, చండాలంగా ఉంటుంది. ఈ విషయం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, బయట వాళ్ళకి కూడా చాలా వరకు తెలుసు. అంత నీచంగా వాళ్ళ యొక్క హృదయాలన్నీ కూడా, వాళ్ళ యొక్క మనసులన్నీ కూడా మలినమైపోయాయి. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈవిడకు ఒక గోడౌన్ ఉంది. మీరు గమనించండి క్లియర్గా. శ్రీరెడ్డి ఇష్యూ జరిగినప్పుడు శ్రీరెడ్డి క్లియర్గా చెప్పింది ఈ విషయం. ఈవిడని ఎవరైనా ఎదిరించినా, అంటే ఇట్లాంటి ఇష్యూస్లో ఏదైనా గొడవ వచ్చినా ఎవరైనా ఎదిరించినా ఆ గోడౌన్లో పడేసి బంధిస్తుంది, ప్లస్ ఆ గోడౌన్లో పడేసి ఇరగదంతుంది. అంటే ఈవిడికి ఒక గ్యాంగ్ కూడా ఉంది. కాబట్టి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎంతవరకు సంపాదించగలరండి? 100 కోట్లు ఎట్లా సంపాదిస్తారు? ఎప్పుడో కొన్న ఆస్తులు పెరిగితే తప్ప మామూలుగా సంపాదించలేరు. కానీ ఆవిడ నేను ఎలా సంపాదించాను అంటే ఇట్లాంటివి చేస్తేనే అది సంపాదించలేరు. ఇకపోతే నిన్నగాక మొన్న పట్టుబడిన డ్రగ్స్, ఈ విషయంలో కూడా ఆవిడ ఎంత జనాల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించారు. ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ కామ్గా ఉంటే అయిపోయి ఉండేది. ఏమి తీసుకుందంట అనుకునేవాళ్ళు, ఊరుకునేవాళ్ళు ఎవరు కాదు. అయితే స్టార్టింగ్లో అయితే అసలు ఈవిడే నిర్వహించింది, మొత్తం కథ అంతా కూడా ఈవిడే నడిపింది, వాళ్ళందరినీ తీసుకొచ్చింది కూడా ఈవిడే అనేది ఇది బయటకు వచ్చింది. అది కూడా బయటకు వస్తుంది ముందు. బట్ ప్రస్తుతానికైతే ఆవిడ ఏం చేసింది, ఫస్ట్ వెళ్ళింది చక్కగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తీసుకెళ్ళింది. అక్కడ అందరూ కూడా తాగారు, తందనాలాడారు, డ్రగ్స్ తీసుకున్నారు, ఇష్టం వచ్చినట్టు చేశారు. పోలీసులు పట్టుకున్నాక నేను అక్కడ లేను అని చెప్పి పోలీసుల కళ్ళు కప్పి వీడియో తీసి పెట్టింది. ఆ తర్వాత పూచీకత్తు బెయిల్ మీద బయటకు వచ్చి నేను ఇక్కడే ఉన్నాను, బిర్యానీ చేస్తున్నానని చెప్పేసి ఇంకో వీడియో పెట్టింది. వీటన్నిటి వల్ల ఇంకా అభాసు పాలైంది తప్ప ఏమీ లేదు. ఇక కళ్యాణి ఇలా మాట్లాడింది అంటే వాళ్ళిద్దరికీ గతంలో ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి వైరం. దాని గురించి మనం మాట్లాడకూడదు, ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఇట్లాంటి గొడవలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ పర్సనల్.
ఇది కాక మాత్రం ఆవిడ చాలామంది అమ్మాయిని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం, చాలామంది ఆర్టిస్టుల్ని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. వాళ్ళందరూ కక్కలేక మింగలేక నిజంగా ఇంటర్నల్గా ఇవాళ ఎవరికి కనపడకుండా పండగ చేసుకుంటూ ఉంటారు వాళ్ళందరూ. ఎంతోమందిని ఇబ్బంది పెట్టింది. మనం బిగ్ బాస్లోనే చూసాం ఆవిడ బిహేవియర్. 1 వీక్లోనే బయటకు వచ్చేసేటప్పటికి నేను వాళ్ళ వల్ల బయటకు వచ్చా, వీళ్ళ వల్ల బయటకు వచ్చాను వాళ్ళ మీద పడిపోయింది. ఈవిడ నోటికి ఈవిడ దీనికి బయటికి వెళ్ళిపోయి ఈవిడ నోరుని అక్కడే చూసాం మనం. అంటే అందరినీ కంట్రోల్ చేయాలి, అందరూ నా చేతుల్లో ఉండాలి, ఎందుకంటే నాకు ఒక టీం ఉంది, లేకపోతే నాకు ఒక గ్యాంగ్ ఉంది, నేను ఏదైనా చేయగలను, నేను అందరితో పరిచయాలు ఉన్నాయన్న ఒక అహంకారం, పెద్ద ఈగోయిస్ట్. ఆ ఈగోతో ఏం చేసింది, జీవితాన్ని నాశనం చేసుకుంది. ఇప్పుడు చాలా అల్లరైపోయింది. దీంతో ఆమె స్థాయి ఇంకా దిగిపోయింది. ఇప్పుడు తెలుగు వాళ్ళ ఆర్టిస్టులం కదా, మమ్మల్ని ఎందుకు పెట్టుకోరు, ఎందుకు చేయరు అని చెప్పేసి తెలుగు వాళ్ళ ఆర్టిస్టులే తీసుకోనంత మాత్రం చాలా ఉన్నాయి. నువ్వు ఆల్రెడీ కొంత సంపాదించుకున్నావు, చాలా బిజినెస్లు చేసుకోవచ్చు, చాలా చేయొచ్చు, కానీ ఈ బిజినెస్లు చేయాల్సిన అవసరం లేదు కదా. ఇవి చేయడం ఏంది? అప్పుడు నీ స్థాయి ఏమవుతుంది, దిగజారిపోదా? నీతో ఎవరు మాట్లాడినా వాళ్ళతో వివాదమే, ఆవిడతో ప్రతి ఒక్కరికి వివాదమే. ఎవరన్నా 4 రోజులు పట్టుమని ఫ్రెండ్లీగా ఉన్నోళ్ళు ఉన్నారా? కొన్ని రోజులు ఫ్రెండ్షిప్, ఆ తర్వాత మళ్ళీ ఇది ఎందుకు నోటి దోల. సరే, ఏదేమైనప్పటికీ ఈ విషయంలో మాత్రం బెంగళూరు పోలీసులను అప్రిషియేట్ చేయాల్సిందే. ఎలాంటి ఒత్తిళ్ళకి లొంగకుండా, ఎట్లాంటి రికమెండేషన్లకి ఇది అవ్వకుండా, మనీకి ఇది అవ్వకుండా అందరినీ రిలీజ్ చేయడం. అయితే ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక ఇది చేసింది చూసారా, ఎంత క్రిమినల్ బ్రెయిన్ అది. కృష్ణవేణి అని చెప్పేసి నేమ్ని ఇచ్చేసింది. అంటే ఆవిడ ఒరిజినల్ సర్టిఫికెట్స్లో ఉన్న నేమ్ని ఇచ్చేసి నేను లేను అని మళ్ళీ సృష్టించడానికి ట్రై చేసి ప్రతిదీ ఏదో పనే. అలాంటి హేమను గురించి మనం ఇంకా ఎక్కువ మాట్లాడుకోవటం కూడా వేస్ట్. కాబట్టి ఇండస్ట్రీకి వెళ్ళాలి అనుకుంటే ఆడపిల్లలు దయచేసి, ఆవిడ ఇండస్ట్రీలో ఒక 100 సినిమాలు చేసింది కదా అని చెప్పేసి ఇట్లాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వకండి. మీరు డిగ్నిఫైడ్గా ఉంటారు. మనకి ఇండస్ట్రీలో డిగ్నిఫైడ్గా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. శేఖర్ కమల, శ్రీకాంత్ గారు అయితే ఆయన సినిమాలు తీయరు కాబట్టి మనకి ఇది లేదు. ఓల్డ్ ఆర్టిస్టులో మురళీమోహన్ గారు, వీళ్ళందరూ ఆడపిల్లల్ని రెస్పెక్ట్ఫుల్గా చూసేటువంటి వాళ్ళు. ఇక మిగిలిన వాళ్ళు 99.999% ఆడపిల్లని వాడుకునేవాళ్ళు దాదాపుగా. చాలా తక్కువ మంది, అంటే సినిమాలు ఈ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు కానివ్వండి, రాజమౌళి గారి ఫ్యామిలీ డిగ్నిఫైడ్గా ఉంటుంది. అట్లా కొంతమంది ఉన్నారు, కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళు డిగ్నిఫైడ్, ఆడపిల్లలకి వాల్యూ ఇస్తారు, మన ఆలోచనలకి విలువిస్తారు. కానీ 90% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే సినిమా మేకింగ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నాను కదా, జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ దగ్గర నుంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ సప్లయర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఆడవాళ్ళని వాడుకునేవాళ్ళే. ఇది దృష్టిలో పెట్టుకోండి.